పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. శేఖరం కాళ్ల దగ్గర పడి ఉన్న పిస్టల్లోంచి వచ్చిన బుల్లెట్టే అతని శరీరంలోంచి దూసుకుపోయిందని ఆ రిపోర్ట్లో ఉంది. దాంతో అది ఆత్మహత్య అని తేల్చి ఫైల్ క్లోజ్ చేసేశారు. శేఖరం మరణానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వకుండా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది. పద్మజ, ఇవన్నీ శేఖరం పేపర్లు, డైరీలు. వీటిని వేరుగా జాగ్రత్త చేసేవాడు. నీకేమైనా కావాల్సిన సమాచారం ఉంటుందేమో చూసుకో అంటూ ఒక పెద్ద కవర్ అందించింది సోమశేఖరం వాళ్ళమ్మ. ఆవిడ తన సొంత ఊరు వెళ్ళిపోతోంది ఇవాళ. ఆవిడని రైలు ఎక్కించి వచ్చాక క్యాజువల్గా ఒక డైరీ తీసి చదివింది పద్మజ. నువ్వు నేను కలిస్తే ముద్దొచ్చే సాయంత్రమైనా ఆఫీసు సమస్యలు, ప్రజలు, ప్రపంచము ముందుపరుచుకుంటాం. అందులో మన పాత్రే ఉండదు పద్మజ. నాకు కావాల్సింది వీటన్నింటినీ మర్చిపోయే ఏకాంతం. ఆఫీస్ విషయాలు మాట్లాడే నీ పెదవుల్ని నా చూపుడు వేలుతో మోసి ఇలా కాదు నోరు ముయ్యాల్సింది అని నువ్వు చిలిపిగా అంటే వినాలని ఉంది. ఆ క్షణంలో నువ్వు ఊహించలేని నన్ను నీ ముందు ఉంచాలని ఉంది అని ఉంది ఆ పేజీలో. ఇంకో పేజీ తిప్పింది. ఈ మధ్య కాస్త తీరిక దొరికితే సాహిత్యం తిరిగేస్తున్నాను నీకోసం. కృష్ణశాస్త్రి గీతాలు నీకు చాలా ఇష్టం కదూ. అవి చదువుతుంటే కనిపించింది. మధుకీల అంటే ఏమిటో డిక్షనరీలో చూశాను. తీయని జ్వాలట. అర్థం తెలిస్తే అనిపించింది నేను ఆ జ్వాలకి చాలా దగ్గరలో ఉన్నాను. అది నా చుట్టూ వెలుగుతున్నది అని. ఈ వెల్లువను తట్టుకోలేను. నిలకడగా నీ ముందు ఉండలేను. ఏమిటి నా జీవితం? ఒక ప్రశ్నార్థకమేనా? మరోచోట, పెళ్లి చేసుకోరాదు అని అంత మామూలుగా నువ్వన్నా నాకు పెళ్ళి కాదు ముఖ్యం. ప్రేమ, ఆరాధన, సున్నితమైన ఆర్ద్రభావాలు నా హృదయాన్ని కోసేస్తూ ఉంటే ఆ గాయం మాంచే హృదయం నాకు కావాలి. ఏ నిధులు వద్దు నాకు, నీ హృదయ సన్నిధి తప్ప. జీవితంలో మొదటి కోరిక, ఆఖరి కోరిక అదే. అందుకే నీకు చెప్పాలంటే భయపడుతున్నాను. ఏ పరిస్థితుల్లోనూ నువ్వు కాదంటే ఈ శేఖరం ఇక ఉండడేమో. చదువుతున్న పద్మజ ఇక చదవలేక మూసేసింది. అన్నీ కవర్లో చుట్టేసి లోపల బీరువాలో పడేసింది. అప్పటికే ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. సోమశేఖరం ఎప్పుడూ మౌనాన్ని ఆశ్రయించి ఉంటాడనుకుంది, కానీ ఆ నిశ్శబ్దంలో ఎన్ని అర్థాలుంటాయి అని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. ఒక్కొక్క అర్థమే ఆమె హృదయాన్ని పరపరా కోసేస్తోంది ఇప్పుడు. దురదృష్టవశాత్తు అతను ఈ లోకంలోంచి వెళ్ళిపోయాక. పెళ్లి రిసెప్షన్ జరుగుతోంది. దాదాపు 500 మంది ఆహుతులతో తోటంతా నిండిపోయింది. అందరికీ అన్నీ అందేలా సిస్టమేటిక్గా ఎప్పటికప్పుడు సర్దుతున్నారు నౌకర్లు. చాలా వరకు హై అఫీషియల్స్ కాబట్టి అదో పార్టీలా కాకుండా డిగ్నిఫైడ్ గెట్ టుగెదర్ లాగా అనిపిస్తోంది. ఓ పక్కన గిరి ఒక గుంపులో నిలబడి నవ్విస్తున్నాడు. మరో పక్క మన పెళ్ళెప్పుడు అని అడుగుతున్నాడు శేఖరం హిమజని. మనం తలుచుకున్నప్పుడు అంటూ సమాధానం చెప్పింది హిమజ. మీ అక్కయ్యని అడగమంటావా అడిగాడు సాగర్. అంత తొందర ఎందుకు, 4 రోజులు ఆగుదాం అంది హిమజ. 4 రోజులు ఎందుకు? కావాలంటే చెప్పండి, రేపే అరేంజ్ చేసేస్తాను అంది పద్మజ పక్కగా వస్తూ. పద్మజ, గిరెక్కడా అంటూ వచ్చారు ప్రకాశ్రావు గారు. ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి, పిలుస్తానుండండి అంకుల్ అంటూ వెళ్ళిందామె. గిరి ఎక్కడా కనిపించలేదు. తోటంతా తిరిగింది పద్మజ. శివయ్య, అయ్యగారు కనిపించారా అని అడిగింది. ఇప్పుడే అటువైపు వెళ్ళడం చూశానమ్మా అంటూ తోట వెనక భాగం వైపు చూపించాడు శివయ్య. అటెందుకెళ్లారు అనుకుంది పద్మజ. సోమశేఖరం హత్య జరిగిన ప్రదేశాన్ని గేటు పెట్టించి మూయించేసింది పద్మజ. సన్నజాజి పందిరి వెనగ్గా సరిగ్గా శేఖరం చచ్చిపోయిన స్థలంలో కూర్చున్నాడు గిరి. గిరి, ఏమిటి ఇక్కడ కూర్చున్నారు అని అడిగింది పద్మజ. అతను మాట్లాడలేదు. చూపులు నిస్తేజంగా ఎటో చూస్తున్నాయి. గిరి అంటూ తట్టి పిలిచింది. ఆమెకి ఆ స్థలం చూస్తేనే భయం వేస్తోంది, వణుకు పుట్టిస్తోంది.
నేను శేఖరాన్ని పద్మజ, గిరిని కాను అన్నాడతను. ఉలిక్కిపడి అతని మీద నుంచి చెయ్యి తీసేసింది పద్మజ. అతని కళ్ళల్లోకి చూసింది. అవి శేఖరం కళ్ళలా అనిపించాయి. గిరి, ఏమిటి మీరంటున్నది? భయంతో పద్మజ కంఠం వణికింది. నిజమే చెప్తున్నాను పద్మజ, నేను శేఖరాన్ని. చచ్చిపోయినా నీ చుట్టూ తిరుగుతుంటానని చెప్పలేదు అన్నాడతను. అతని కంఠంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పద్మజకి ప్రపంచం గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. పక్కనే ఉన్న సిమెంట్ బెంచి మీదకి వాలిపోయింది. పద్మా, పద్మా అంటూ ఎవరో తట్టి లేపుతున్నారు. మెల్లిగా కళ్ళు తెరిచింది పద్మ. ఏం జరిగింది పద్మా? ఎందుకు ఇటువైపు వచ్చావు? గాబరాగా అడుగుతున్నాడు గిరి. వాళ్ళంతా నీ కోసం చూస్తున్నారు పద్మ. ఆలస్యం అయితే మనం ఇక్కడేదో ప్రారంభించామనుకుంటారు అంటూ నవ్వాడతను. ఇప్పుడు అతను మామూలు గిరిలాగానే ఉన్నాడు. అవే అల్లరి కళ్ళు, నవ్వే పెదవులు. పద్మజకి అంతా అయోమయంగా ఉంది. తను భ్రమపడిందా? ఆ స్థలంలోకి రాగానే శేఖరం అన్న చివరి మాటలలా గుర్తొచ్చి ఊహించుకుందా? ఆమెకి ఏమీ అర్థం కాలేదు. పార్టీ ముగిసింది. అతిథులు ఒక్కొక్కరుగా సెలవు తీసుకుంటున్నారు. అందరికీ నవ్వుతూ వీడ్కోలు చెప్తున్నా పద్మజ మనసులో లేదు. సోమశేఖరం చావు, అతని మాటలు తనని ఎంత ప్రభావితం చేశాయో ఇప్పుడే అర్థమవుతోంది. తను చదివిన చదువు నేర్పిన ధైర్యంతో 10 మందిలో తను వెలిగే తీరు అన్నీ అంత బలహీనమైనవా? ఒక్క చావు దృశ్యంతో తనను భ్రాంతిలోకి నడిపేంత బలహీనమైందా? లేక రక్తంలో జీర్ణించుకుపోయిన విశ్వాసాలు మానసికంగా తనంత బలహీనపరుస్తున్నాయా? అర్థం కాలేదామెకి. డాక్టర్ రామకృష్ణ వెళ్ళొస్తానని చెప్పినప్పుడు జరిగిన సంఘటన అతనితో చెప్పబోయి నిగ్రహించుకుంది. ఇంత చిన్న విషయానికి ఇంత వర్రీ ఏమిటని నవ్వుతారని భయం వేసింది ఆమెకి. రాత్రి బాగానే గడిచిపోయింది. పద్మ, 10 రోజులు ఆఫీస్ విషయాలు, గొడవలు అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయి. మిమ్మల్ని మేము ఎవ్వరం డిస్టర్బ్ చేయం అంటూ గిరివైపు తిరిగి, గిరి, మీ అక్కయ్య అనుకోకుండా ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చినందుకు బాధపడుతూ నాకు ఉత్తరం రాసింది. పెళ్లి ఫోటోలు పంపమంది. రాగానే పంపించు, నేను రేపే ఉత్తరం రాస్తాను అంటూ ప్రకాశ్రావు గారు కూడా వెళ్ళిపోయారు. నౌకర్లు వస్తువులన్నీ తీసి సర్దుతున్నారు. గిరి, సాగర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రంగురంగుల దీపాలతో మెరిసిపోతున్న తోట మనుషులంతా ఒక్కసారి వెళ్ళిపోవడంతో చిన్నబోయినట్లయింది. ఆ రాత్రి ఆ దంపతులకి మొదటి రాత్రి. పద్మజ మెల్లిగా ఇంట్లోకి నడిచింది. ఈరోజు రాత్రి తనకెంతో ప్రత్యేకమైన రోజు. చాలా ఉత్సాహంగా ఉండాలి. ఒక చిన్న భ్రమకే అంతగా చెప్పబడిపోవడం ఏమిటి? నాన్సెన్స్ అనుకుంటూ తన గదిలోకి అడుగుపెట్టిందామె. బాత్రూంలో గీజర్ ఆన్ చేసి బట్టలు తీసుకోవడానికి బీరువా తీస్తే ఎదురుగా కనిపించాయి శేఖరన్ డైరీలు. వాటిలో తను చదివిన విశేషాలు గుర్తురాగానే కోపం వచ్చింది ఆమెకి. అవి చదివే తను మనసు పాడు చేసుకుంటోంది అనవసరంగా. అయినా ఇవి ఎవరి కళ్ళైనా పడితే అసహ్యం కూడాను అనుకుంటూ వాటిని ఎక్కడ పెట్టాలా అని ఓ క్షణం ఆలోచిస్తూ పక్కనే ఉన్న లైబ్రరీ రూమ్లోకి నడిచింది. అక్కడ షెల్ఫ్ కింద భాగంలో ఒక అర ఉంది. తండ్రి అక్కడ కొన్ని ఫైల్స్ దాస్తూ ఉండేవాడు. దాన్ని చిన్నతనంలో చూసి తను కూడా హిమజ చిన్నపిల్లగా ఉన్నప్పుడు దాన్ని ఏడిపించడానికి కొన్ని వస్తువులు అక్కడ దాచిపెడుతూ ఉండేది. ఆ అర గురించి హిమజకి తనకి తప్ప ఎవ్వరికీ తెలీదు. పెద్దవాళ్ళయ్యాక అవన్నీ తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. పద్మజ అడ్డంగా ఉన్న పుస్తకాలు తీసేసి పక్కన పెట్టి డైరీలు ఆ అరలో పడేసింది శాశ్వతంగా. తరువాత స్నానం చేసి తెల్లటి బట్టలతో బెడ్రూమ్లోకి అడుగుపెట్టింది పద్మజ. హిమజ, రాధ కలిసి ఆ గదిని అలంకరించారు. ప్రపంచం ఎంత మారిపోతున్నా ఇంకా ఈ తతంగాలేమిటని కోప్పడింది. కానీ రాధ ఈ ఒక్క విషయంలో మాత్రం మమ్మల్ని ఏమీ అనద్దు అంది. ఇప్పుడు అనిపిస్తోంది ప్రపంచం ఎంత మారినా మనిషి మనసు లోతుల్లోని అనుభూతి మారదు అని. పద్మజ గదంతా కలిగి చూసింది.
రెండు మంచాల్ని కలుపుతూ తెల్లటి దుప్పటి కనిపించనంతగా మల్లెపూలతో కప్పేశారు. అక్కడక్కడ రంగురంగుల గులాబీలు ఆకాశంలో నక్షత్రాల్లో మెరుస్తూ పక్క మీద ఉన్నాయి. గోడ మీద నిలువెత్తు బొమ్మ ఒక అమ్మాయిది చెట్టును ఆనుకుని నిలబడి ఉంది. బావుంది కదూ అంటూ వెనక నుంచి వినబడ్డ గిరి కంఠానికి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది పద్మజ. తెల్లని బట్టల్లో టీవీగా ఉన్నాడు గిరి. అతను దగ్గరగా వస్తుంటే కళ్ళు కిందకి దించేసుకుని తడపాటుగా పద్మజ. అతని స్పర్శ గుండెల్ని జల్లుమనిపించింది. మన బెడ్రూమ్లో పెట్టాలనే కొన్నాను దీన్ని, నీకు నచ్చింది కదా అన్నాడతను పద్మజను రెండు చేతులతో తన వైపు తిప్పుకుంటూ. అతని చేతుల్లో రతీమన్మధుల బొమ్మ అందంగా ఉంది. అంటూ అతని గుండెల మీద వాలిపోయింది పద్మజ. మునివేళ్లతో చుబుకం పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూడబోయాడతను. ఆమె కళ్ళు దించుకుంది. పద్మా, నువ్వు అంటున్న అతన్ని కళ్ళెత్తి చూసింది. అతని కళ్ళల్లో ఆశ్చర్యం, కాస్త చిలిపితనం. తన సిగ్గును తలుచుకుని మరింత సిగ్గుపడింది పద్మజ. పద్మజ శరీరాన్ని గాలిలోకి రెండు చేతులతో ఎత్తి మెత్తటి పరుపు మీద అతి సున్నితంగా దించాడు గిరి. ఒక క్షణం, 2 క్షణాలు, 5 క్షణాలైనా గిరి అలికిడి వినిపించకపోవడంతో కళ్ళు తెరిచిందామె. గిరి మంచం మీద నిటాగా కూర్చునున్నాడు. అతని కళ్ళు శూన్యంలో దేనికోసం వెతుకుతున్నాయి. ఏమిటి గిరి, ఏమైంది అడిగింది పద్మజ ఆశ్చర్యంగా. ఏదో వినిపిస్తోంది చూడు పద్మ, నా చెవిలో ఎవరో ఏదో మాట్లాడుతున్నారు, అర్థం కావడం లేదు అన్నాడతను. నాకేం వినిపించడం లేదే గాబరాగా అంది పద్మజ. ఉన్నట్టుండి ఎవరు నువ్వు అంటూ కోపంగా అరిచాడు గిరి. గిరి అంటూ అతన్ని తట్టింది పద్మజ భయంగా. నో నో అంటూ అతను చేతులతో తలని పట్టుకున్నాడు గట్టిగా. కనుగుడ్లు పైకి తేలిపోతున్నాయి. మనిషి వణుకుతున్నాడు. గిరి అంది అతన్ని కదుపుతూ పద్మజ. కాసేపటికి అతను కళ్ళు తెరిచాడు. కళ్ళల్లో ఎర్రటి చీరలు, మొహం అంతా వికృతంగా తయారైంది. నేను సోమశేఖరాన్ని పద్మజ, నన్ను గుర్తుపట్టలేదా అడిగాడతను తాపీగా. పద్మజ తాచుపామును పట్టుకున్నట్టు ఉలిక్కిపడి అతన్ని వదిలేసింది. భయంగా దూరంగా జరిగింది. భయపడకండి పద్మజ, నేను మిమ్మల్ని ఏమీ చేయను. నాలో అంత సాహసం లేదని మీకు తెలుసు అన్నాడతను. ఇప్పుడు ఆ స్వరం కూడా సోమశేఖరం స్వరంలాగానే ఉంది. అయితే ఇందాక నేను తోటలో చూసింది నిజమేనా, భ్రాంతి కాదా అనుకుంది పద్మజ తనలో తానే. లేదు పద్మజ, పార్టీలో ఉన్న గిరిని నేనే ఆహ్వానించాను. రమ్మనగానే దగ్గరికి వచ్చాడు. మిమ్మల్ని దగ్గరగా చూసి మాట్లాడాలి అనే కోరికని అతని ద్వారా తీర్చుకోగలిగాను అంటున్నాడతను. ఎందుకు, నేనేం పాపం చేశానని నన్ను ఇలా వేధిస్తున్నారు అడిగింది పద్మజ. ఆమె కంఠం వణుకుతోంది. ఇంకా షాక్ నుంచి పూర్తిగా తేరుకోలేదు. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను పద్మజ, కానీ ఎప్పుడూ చెప్పలేకపోయాను. అప్పుడు చేయలేని ధైర్యం ఈనాడు ఇలా చేయగలుగుతున్నాను. మీ సాన్నిధ్యం కోసం తప్పించి కొట్టుకులాడుతోంది నా ఆత్మ. పూర్తి సంతృప్తి కలిగితే కానీ పోలేను. కొన్నాళ్ళు నాకు మీ సాన్నిహిత్యం కావాలి. నన్ను ప్రేమించకపోయినా ఒక స్నేహితుడిగా నా కోరిక తీర్చమని వేడుకుంటున్నాను అన్నాడతను. శేఖరం, ఇది చాలా అన్యాయం. నా భర్తని, తద్వారా నన్ను మీరెంత బాధ పెడుతున్నారో మీకేమన్నా తెలుస్తోందా? మీరు నాకు స్నేహితులైతే నా సుఖం కోరాలి కదా అంది పద్మజ. మీకే అపకారం జరగదు పద్మజ, నన్ను నమ్మండి అన్నాడతను. నేనేం చేయగలను అడిగింది భయంగా పద్మజ.
మాట్లాడండి. కాసేపు మాట్లాడితే నాకెంతో తృప్తి కలుగుతుంది. వెళ్ళిపోతాను అన్నాడతను. ఏం మాట్లాడను అంది పద్మజ. ఏదైనా. ఇదివరకు మనం మాట్లాడుకునేవి ఆఫీస్ విషయాలు, దేశభక్తి, సాహిత్యము, సంగీతము, ఏదైనా సరే అన్నాడతను. నో, నేను మాట్లాడలేను అంటూ 2 చేతుల్లో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది పద్మజ. వద్దు పద్మజ, మీరలా బాధపడితే నేను భరించలేను. వెళ్ళిపోతున్నాను. మీ మనసు బాగున్నప్పుడే వస్తాను అన్నాడతను. ఆ తర్వాత అతని స్వరం వినిపించడం ఆగిపోయింది. నెమ్మదిగా కళ్ళు తెరిచింది పద్మజ. గిరి కళ్ళు మూసుకుని మంచానికి చేరగిలబడి కూర్చున్నాడు. అతని ముఖం నిండా చెమటలు. గిరి మెల్లగా పిలిచిందామె. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు గిరి. కళ్ళు మామూలుగానే ఉన్నాయి. ఏమిటిది? నేను కూర్చునే నిద్రపోయానా? ఏమైంది నాకు అంటూ లేచి తల విదిల్చాడు అతను. ఏదో జరగకూడదు ఏదో జరిగినట్లుగా అనిపిస్తోంది పద్మ అన్నాడు అతను. పద్మజ అతన్ని పరిశీలనగా చూసింది. అతను గిరే. అప్పటి వరకు అతనిలో కనిపించిన విపరీత లక్షణాలు ఏవీ కనిపించడం లేదు ఇప్పుడు. గిరి అంటూ ఒక్కసారి అతని మీద వాలిపోయిందామె. అరే, ఏడుస్తున్నావా? ఏమైంది? నిన్నేమైనా హర్ట్ చేశానా అడిగాడు గిరి. లేదు, నాకేమిటో భయంగా ఉంది అందామె. భయమా? నీకా అంటూ పకపకా నవ్వాడతను. ఎందుకు? ఈ రాత్రి నిన్ను భయాందోళనకి దూరంగా స్వర్గానికి అతి దగ్గరగా తీసుకెళ్లే భారం నాది, ఓకే అంటూ దగ్గరికి తీసుకున్నాడు. రాత్రి 2 గంటలు దాటింది. గుజరాత్ రాష్ట్రంలోని గంగానగర్ జిల్లా నుంచి పంజాబ్లో ఫిరోజ్పూర్కి వెళ్ళే సరిహద్దు హైవే అది. పాత మిలిటరీ ట్రక్ ఒకటి వెళ్తోంది. డ్రైవర్ కాకుండా మరో 2 జవాన్లు కూర్చున్నారు అందులో. సరిహద్దు చెక్ పోస్ట్ ఇంకో 10 మైళ్ళ దూరంలో ఉందనగా ట్రక్కుని పక్కదారిలో నడిపాడు డ్రైవర్. రోడ్డు గతుకులుగా ఉంది. మిలిటరీ ట్రక్ కాబట్టి నిదానంగా సాగిపోతోంది, రాళ్ళు గుట్టలు ఎక్కుతూ. వెనక నుంచి హార్న్ వినిపించడంతో రియర్వ్యూ మిర్రర్లోంచి చూశాడు డ్రైవర్. మోటార్ సైకిల్ మీద 2 కాకి దుస్తుల వాళ్ళు ఉన్నారు. ట్రక్కుని ఆపాడు డ్రైవర్. మోటార్ సైకిల్ వచ్చి అడ్డంగా ఆగింది. ఒక ఇన్స్పెక్టర్ దగ్గరగా వచ్చాడు. ఐడెంటిఫికేషన్ ప్లీజ్ అన్నాడు. డ్రైవర్ పక్కన కూర్చుని అతను పేపర్లు తీసిచ్చాడు. డిఫెన్స్ మినిస్ట్రీకి చెందిన పేపర్లవి. కొన్ని సామాన్లు పంజాబ్లోని మిలిటరీ పోలీసులకు అందించమని ఇచ్చిన ఉత్తర్వులు. పేపర్లన్నీ సరిగ్గానే ఉన్నాయి. కానీ ఇన్స్పెక్టర్కి ఎందుకో తెలియని అనుమానం. మెయిన్ రోడ్డు వదిలి ఇటువైపు వెళ్తున్నారే అని అడిగాడు డ్రైవర్ని. వెహికల్ కొంచెం ట్రబుల్ ఇస్తోంది సార్. మెయిన్ రోడ్ మీద ఈ టైంలో లారీలు ట్రైలర్లు చాలా స్పీడ్గా వస్తూ ఉంటాయి. చెక్ పోస్ట్కి దగ్గరలో మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకి తిప్పుతాను సార్ అన్నాడు డ్రైవర్. ఇన్స్పెక్టర్ ట్రక్లోకి చూశాడు. పాలిథిన్ సంచులు నీట్గా సర్ది ఉన్నాయి. పేపర్ మరోసారి చూసి ట్రక్ నంబరు వివరాలు డైరీలో నోట్ చేసుకున్నాడు. ఇంక మీరు వెళ్ళొచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్. ట్రక్ మెల్లగా బయలుదేరింది. ఇన్స్పెక్టర్ బుల్లెట్ స్టార్ట్ చేయలేదు. జేబులోంచి వాకీటాకీ తీశాడు. అతనేదో మాట్లాడబోయే లోపులో కదులుతోన్న ట్రక్లోంచి 2 గన్స్ పైకి లేచాయి. అతనితో పాటు వచ్చిన మరో పోలీస్ అధికారి చప్పుడు కాకుండా నేలకూలారు. 10 నిమిషాల తర్వాత వాళ్ల మోటార్ సైకిల్తో పాటు 2 శవాలు ఒక లోయలో పడ్డాయి. ఇన్స్పెక్టర్ రాసుకున్న డైరీ డ్రైవర్ చేతిలో భద్రంగా ఉంది. రాత్రి ఆ సంఘటన తర్వాత ఎవరితో అయినా మాట్లాడితే కానీ మనసు సాధించేలా లేదు పద్మజకి. మళ్ళీ మరో అనుమానం. ఈ విషయం అప్పుడే బయట వాళ్ళకి చెప్పాలా వద్దా అని. హిమజకు చెప్పాలి అంటే దానికి వీటిలో నమ్మకం లేదు, హేళన చేస్తుంది అనుకుంది. చివరికి డాక్టర్ రామకృష్ణకు ఫోన్ చేసి ఆయన క్లినిక్కి వచ్చింది. అంతా విన్నాక
అయితే తర్వాత గిరిధర్కి జరిగిందేమీ గుర్తులేదన్నమాట అన్నారు డాక్టర్ రామకృష్ణ సాలోచనగా. అవును, తర్వాత నాకేమైంది అంటూ నన్నే అడుగుతున్నారు. మొదటిసారి తోటలో అదంతా నా భ్రమే అనుకున్నాను, కానీ రాత్రి అదంతా నిజమని రూఢైపోయింది. అసలు ఇదంతా ఏమిటి? నాకు చాలా భయంగా ఉంది. శేఖరం నట్టింట్లో చనిపోవడంతో ఇంట్లో శాంతి చేయించి పూజలు కూడా చేయించాను అంది పద్మజ. ఏమిటి అంటే ఇప్పుడేం చెప్పలేనమ్మా. ఒక్కసారి గిరిని పరీక్షించాలి, కానీ ఇప్పుడే రమ్మడం బాగుంటుందా అన్నారాయన. వద్దు, వెంటనే వద్దు, సమయానుకూలంగా నేనే చెప్తాను అంది పద్మజ. సరే, అయినా గిరికి సోమశేఖరానికి ఎప్పటినుంచి పరిచయం అడిగారాయన. నాకు తెలిసినంతవరకు వాళ్లకు పరిచయం లేదసలు. గిరి నాతో కలిసిన చాలా రోజుల వరకు శేఖరం ఊళ్ళోనే లేడు. శేఖరం చనిపోయినప్పుడు గిరి ఊళ్ళో లేడు. ఇద్దరికీ ఒకరికొకరు పరిచయం లేనట్టే అంది పద్మజ. మరి గిరి మాటలు శేఖరం మాటల్లా ఉన్నాయంటున్నావు అడిగారాయన. అదే ఆశ్చర్యంగా ఉంది. ఆ సమయంలో అతని స్వరం అచ్చం శేఖరం స్వరంలా ఉంటుంది. తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతుంది. తల ఎగరేయడం, పెదవి విరిచి మాట్లాడడం, అతని ప్రవర్తన చూస్తుంటే అంతవరకు నేను చూసింది అసలు నిజమేనా లేక భ్రమపడ్డానా అనిపించేట్లుగా చేస్తుంది అంది పద్మజ. ఆశ్చర్యంగా ఉంది, అయినా ఇప్పుడే ఏమీ చెప్పలేను అంటూ పద్మజ వైపు సాలోచనగా చూశారాయన. ఒకవేళ సైకలాజికల్గా నేనే భ్రమపడుతున్నానంటారా అని అడిగింది పద్మజ. కాకపోవచ్చు. అన్నట్టు మీరు ఇవాళ బెంగళూరు వెళ్తున్నారు కదూ అడిగారాయన. వెళ్తున్నాం. మానేయడం మంచిదంటారా అడిగింది పద్మజ. వద్దు, స్థలం మార్పు అవసరమే. వెళ్ళండి. అక్కడ అతని ప్రవర్తన ఎలా ఉందో గమనించి రాగానే ఫోన్ చేసి చెప్పు అన్నారాయన. బెంగళూరు నుంచి రాగానే పద్మజ డాక్టర్ రామకృష్ణకు ఫోన్ చేసింది. హలో, నేను పద్మజని అంది. హౌ ఆర్ యూ పద్మజ? ట్రిప్ ఎలా జరిగింది అడిగారాయన. బాగానే ఎంజాయ్ చేశాం, కానీ 2 సార్లు మాత్రం అలాగే జరిగింది అంది పద్మజ. ఏమన్నాడు అని అడిగారాయన. ఏమీ లేదు, నా ఆత్మ మీ చుట్టూ తిరుగుతుంది, మీరెక్కడున్నా నేను మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటాను అని మాత్రం అన్నాడు అంది పద్మజ. సరే, ఓ పని చెయ్యి. న్యూ ఇయర్ ఈవ్కి ఇంట్లో ఒక చిన్న పార్టీ అరేంజ్ చేస్తున్నాను. బయట వాళ్ళు ఎవరూ ఉండరు, దగ్గర స్నేహితులే. అప్పుడు గిరితో క్యాజువల్గా మాట్లాడడానికి వీలవుతుంది. అతనికి కూడా అనుమానం రాదు. మీ ఇద్దరూ రండి అన్నాడాయన. అలాగే, తప్పకుండా వస్తాం అన్న పద్మజ కంఠంలో కాస్త రిలీఫ్ కనిపించింది. చేర్స్ అన్నారందరూ. ఈ చేర్స్ అనేది ఎలా మొదలైందో తెలుసా? పాతకాలంలో అందరికీ ఒక భయం ఉండేదిట, తమ డ్రింక్స్లో విషం కలిపారేమో అని. అందుకే చేర్స్ పేరుతో గ్లాసుల్ని టచ్ చేస్తూ తమ డ్రింక్ని అవతల వాళ్ళ గ్లాసుల్లోకి పంపేవారట వివరించాడు గిరి. ఇప్పుడు ఆ పని మాత్రం చేయకండి, మీకు పుణ్యం ఉంటుంది అంది రాధ గిరి గ్లాసులో విస్కీని చూస్తూ. ఆమె గ్లాసులో పైనాపిల్ జ్యూస్ ఉంది. గిరి పకపకా నవ్వాడు. అయితే మొత్తానికి నా మీద కోపం పోయినట్లే కదా అని అడిగాడు. పోయినట్టే, ఎంతైనా బంధుత్వం కూడా కలిసిందిగా. అన్నట్టు ఇంకా అక్కయ్యని మీరు ప్రశ్నలతో విసిగిస్తున్నారా అని అడిగింది రాధ. అబ్బే లేదు, తనేమైనా అడిగితే జవాబు చెప్పడం నా వల్ల కాదు. ఎందుకైనా మంచిదని ఆ ప్రసక్తి తేవడమే మానేశాను అన్నాడు గిరి. ఇప్పటికి ఓటమిని అంగీకరించారన్నమాట. నాకు చాలా సంతోషంగా ఉంది అంది రాధ. దూరం నుంచి గిరిని పరీక్షిస్తున్న డాక్టర్ రామకృష్ణ పద్మజతో నార్మల్గానే ఉన్నాడుగా అన్నారు. అవును, మామూలు టైంలో ఏమాత్రం తేడా కనిపించదు అంది పద్మజ. మిస్టర్ గిరిధర్,
ఒకసారి ఇలా వస్తారా అంటూ పిలిచాడు డాక్టర్ రామకృష్ణ. ఆయన గిరి మాటల్లో పడ్డారు. ప్రోబ్ మ్యాగజైన్లో వచ్చింది చదివారా? సిమ్లా హౌస్లో భుట్టో దెయ్యం కనిపించింది అని అడిగాడు రామకృష్ణ గిరిని. చదివాను కానీ నమ్మబుద్ధి కాలేదు అన్నాడు గిరి. అంత స్పష్టంగా వాళ్ళు చెప్తుంటే నాకైతే నిజమే అనిపిస్తోంది అన్నాడు డాక్టర్. మీరు డాక్టర్ అయ్యి ఉండి దయ్యాల్ని భూతాల్ని నమ్ముతున్నారా? ఆశ్చర్యంగా అడిగాడు గిరి. నమ్మకంగా చెప్పలేను కానీ సైన్స్కి అందని విషయాలు కొన్ని ఉంటాయని మాత్రం నమ్ముతాను. సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యే వరకు ఏదైనా మిస్టరీయే కదా. నా అనుభవంలో కొన్ని కేసుల్ని చూశాను కూడా, అంతుపట్టలేదు. ఒక్కోసారి అనుమానం రాక తప్పదు అన్నాడాయన. ఏమో డాక్టర్, నేను మాత్రం అనుభవం లేకుండా నమ్మలేను అన్నాడు గిరి. రామకృష్ణ కేవలం తన్ని పరీక్షించడానికి ఈ సంభాషణ సాగిస్తున్నాడని గిరి గుర్తించలేదు. దెయ్యం ప్రసక్తి రాగానే అతనిలో ఏదో మార్పు వచ్చింది. అదేమిటి అలా ఉన్నారు? ఒంట్లో బాలేదా అని అడిగాడు రామకృష్ణ కంఠం హెచ్చించి. అందరూ గిరివైపు తిరిగారు. గిరి చేతిలో ప్లేట్ కింద పడి భళ్ళున బదులైంది. 2 చేతులతో తలను పట్టుకున్నాడు. వద్దు వద్దు అంటూ అరిచాడు. మనిషి వణికిపోతున్నాడు. కనుగుడ్లు పెద్దవయ్యాయి భయంకరంగా. గిరి అంటూ వచ్చి పట్టుకుంది పద్మజ. మిస్టర్ గిరి, ఏమైంది మీకు అంటూ దగ్గరగా వచ్చాడు డాక్టర్ రామకృష్ణ. గిరి ఆయన్ని బలవంతంగా నెట్టేశాడు. ప్రసాద్ వైపు తిరిగాడు గిరి. ఇప్పుడు అతని కంఠం మామూలుగానే ఉంది. ప్రసాద్తో అన్నాడు, మీ సరుకులు రాబోవడం లేదు ప్రసాద్. నైజీరియాలో కూప్ జరగబోతోంది. ప్రభుత్వం మిలిటరీ హస్తగతం అవుతుంది. మీరు చాలా నష్టపోతారు అన్నాడు గిరి ప్రసాద్తో. ఏమిటి మీరంటున్నది? సాయంత్రమే నేను ఫోన్లో మాట్లాడాను. అంతా సవ్యంగానే ఉందక్కడ ఆశ్చర్యంగా అన్నాడు ప్రసాద్. ప్రసాద్ నైజీరియాకి బట్టల ఎగుమతి గురించి, తన వ్యాపారం గురించి ఆ పార్టీలో అప్పటి వరకు మాట్లాడుతున్నాడు. నేను చెప్పేది నిజం. రేపటికి మీకు వార్త అందుతుంది అన్నాడు గిరి నిశ్చలంగా. గిరి అంది పద్మజ అతన్ని కుదుపుతూ. ఆమెకి దుఃఖం ఆగడం లేదు. ఉన్నమాటే చెప్పాను పద్మజ. నేను గిరిని కాదు, శేఖర అన్నని. మీరైనా వాళ్ళకి చెప్పండి అన్నాడు గిరి. పద్మజ రామకృష్ణ వైపు తిరిగింది. ఆయన ఊరుకోమన్నట్టుగా సైగ చేశాడు. శేఖరం, ఇవన్నీ మీకెలా తెలుసు అని అడిగాడు ఆయన అనునయంగా. నేను ఆత్మని, నాకు అన్నీ తెలుస్తుంటాయి అన్నాడు గిరి. మీ ఉద్దేశం ఏమిటి? ఎందుకు ఇలా తిరుగుతున్నారు ప్రశ్నించాడాయన. పద్మజ కోసం, ఆమెకి దగ్గరగా ఉండాలనే కోరిక తీర్చుకోవడం కోసం అన్నాడు గిరి. అందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. డాడీ అంటూ తండ్రిని భయంగా పట్టుకుంది రాధ. శేఖరం, మంచినీళ్ళు తాగండి అంటూ చల్లటి ఐస్ వాటర్ అందించాడు రామకృష్ణ. గిరి నవ్వుతో అందుకుని గడగడా తాగేశాడు. వెళ్తున్నా, మళ్ళీ వస్తా అంటూ పెద్దగా నవ్వాడు. అతని చూపుల్లో మార్పు వచ్చింది. ఒక్కసారి బలహీనుడైనట్లు ఒరిగిపోయాడు. అతన్ని లేపి సోఫాలో కూర్చోబెట్టారు. చల్లటి నీళ్లు అతని మొహం మీద చిలకరించాడు రామకృష్ణ. కాసేపటికి మెల్లిగా కళ్ళు తెరిచాడు గిరి. అందరూ నా చుట్టూ మూగారు, ఏమైంది అని అడిగాడు ఆశ్చర్యంగా. ఏం లేదు, మీకు కాస్త కళ్ళు తిరిగినట్లయిందనుకుంటా. ఏమీ తెలియడం లేదా అని అడిగాడు రామకృష్ణ. గిరి తలదించుకున్నాడు. తడిసిన మొహాన్ని నౌకర్ అందించిన టవల్తో తుడుచుకుంటూ అన్నాడు. చెవిలో ఏదో స్వరం వినిపించింది. అదే ప్రసాద్ గారు లాభాల గురించి మాట్లాడుతుంటే అది రాదు అని చెప్తున్నట్లు అనిపించింది. ఎందుకలా అవుతోంది డాక్టర్? ఇంతకు ముందు కూడా 1-2 సార్లు జరిగింది ఇలాగా అన్నాడు గిరి. రేపోసారి మా క్లినిక్కి రండి, అన్నీ మాట్లాడుకుందాం అన్నాడు డాక్టర్. ఆనందం, ఆశ్చర్యం, భయాందోళనల మధ్య
నూతన సంవత్సరం అడుగుపెట్టిందా గదిలోకి. తెల్లవారింది. ప్రపంచమంతా నూతన సంవత్సరానికి అతి వైభవంగా స్వాగతం పలుకుతోంది. రాత్రి పార్టీ నుంచి ఆలస్యంగా వచ్చిన పద్మజ గాఢ నిద్రలో ఉంది. తలుపు మీద ఎవరో చిన్నగా శబ్దం చేశారు. పద్మజ కళ్ళు తెరిచింది. కాసేపేమీ అర్థం కాలేదు. మత్తుగా ఉంది. పక్కన గిరి హాయిగా నిద్రపోతున్నాడు. తలుపు మీద మళ్లీ చప్పుడైంది. లేచి తలుపు తీసింది. ఎదురుగా హిమజ. అక్కా, డాక్టర్ వచ్చారు, నీతో అర్జెంటుగా మాట్లాడాలిట అందామె. పద, ఇప్పుడే వస్తున్నానని చెప్పు అంది పద్మజ. ఆమె మత్తంతా వదిలిపోయింది. రాత్రి సంఘటన గుర్తొచ్చి ఒక్క క్షణం ఒళ్ళు గగుర్పొరిచినట్లయింది. కిందకొచ్చింది పద్మజ. గుడ్ మార్నింగ్ అనబోయి తమాయించుకుందామే. రామకృష్ణతో పాటు ప్రసాద్ కూడా ఉన్నాడు. అతని మొహం పాలిపోయింది. ఏం జరిగింది అని అడిగింది పద్మజ. సమాధానంగా పేపర్ తీసి అందించాడు రామకృష్ణ. అయోమయంగా విప్పి హెడ్లైన్ చూసి ఉలిక్కిపడింది పద్మజ. నైజీరియాలో కూప్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది. జనవరి 1, 1984 లాగోస్. నిన్న రాత్రి నైజీరియాలో మిలిటరీ కుట్ర జరిగింది. రాష్ట్రపతి గారిని బంధించి మిలిటరీ అధికారులు ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు. పాత ప్రభుత్వాధికారంలో జరిగిన అవినీతిని, అక్రమాలను ప్రభుత్వం ఖండిస్తుందని నూతన ప్రభుత్వం ప్రకటించింది. షా గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ఒడంబడికలకు కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండబోదని ఒక ప్రకటన వెలువడింది అన్న వార్తను చదవడం పూర్తి చేసి, నిన్న ఫోన్ చేసినప్పుడు ఏమీ లేదన్నారుగా అని అడిగింది ప్రసాద్ను. అవును, ఇదంతా తర్వాత జరిగి ఉంటుంది. మనకి వాళ్ళకి మధ్య 5:30 గంటల తేడా ఉంది అన్నాడు ప్రసాద్. కానీ గిరికి ముందుగా ఈ విషయం ఎలా తెలిసింది అంది పద్మజ. అదే ఆశ్చర్యం. నిన్న ఫోన్లో మాట్లాడి ఏమీ లేదంటే ఆయన ఏదో మాట్లాడేసి ఉంటారనే అనుకున్నాను. కానీ పొద్దున్న పేపర్ చూడగానే మతిపోయినంత పనైంది. దీనివల్ల మా బిజినెస్ బాగా దెబ్బతింటుంది అన్నాడు ప్రసాద్ విచారంగా. ఇదేదో మానవాతీత శక్తి అన్నది నమ్మక తప్పడం లేదు పద్మజ అన్నాడు డాక్టర్ రామకృష్ణ. ఇప్పుడు ఏం చేయడం భయంగా అడిగింది పద్మజ. భయపడి చేసేదేముంది? ఈరోజు గిరి నా దగ్గరికి వస్తా అన్నాడుగా. అన్ని పరీక్షలు చేస్తాను, తర్వాత చూద్దాం అన్నాడాయన. అలాగే అంది నీరసంగా పద్మజ. హిమజ హాల్లో సోఫాలో కూర్చుని ఆలోచిస్తోంది. రాత్రి జరిగిన సంఘటన గురించి ఆమెకేమీ తెలీదు. రామకృష్ణ, ప్రసాద్ వెళ్ళిపోయాక పద్మజ వచ్చి కూర్చుంది. ఆమె ముఖంలో దైన్యం కలిచివేసింది హిమజను. ఏమిటక్కా, ఏమిటిదంతా అని అడిగింది హిమజ. పద్మజ రాత్రి జరిగిన సంగతంతా చెప్పింది. చెప్తుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. హిమజ ఆశ్చర్యపోయింది. ఎంత ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉండేవి అక్కలో. అక్కతో మాట్లాడాలంటేనే భయపడేది. అలాంటిది ఈనాడు ఇంత బేలగా తయారైందెందుకు? గిరితో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పటి నుంచి ఇంతే. అక్కా, ఈ దెయ్యాలు భూతాలు అంతా ట్రాష్, నువ్వు నమ్ముతున్నావా ఆశ్చర్యంగా అడిగింది హిమజ. నమ్మకుండా ఎలా ఉండేది హిమజ? నేనొక్కదాన్నే కాదు, అక్కడున్న అందరూ ప్రత్యక్షంగా చూశారు అంది పద్మజ. ఏమోనక్క, ఐఏఎస్ చదువుకున్న దానివి నువ్వు కూడా అంటూ అక్క మొహంలో సీరియస్నెస్ చూసి మధ్యలోనే ఆగిపోయింది హిమజ. అన్నింటినీ చదువుతో ముడిపెట్టకు హిమ. బిఏ చదువుకున్న వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు. కానీ ఒక్క మాట చెప్పు, పెద్ద పెద్ద సైంటిస్టులు, ఫారెన్ రిటర్న్ డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంతోమంది బాబాలకి, సాధువులకి దాసోహం అంటున్నారు. వాళ్ళంతా తెలివిలేని మూర్ఖులంటావా? నా కళ్ళతో ప్రత్యక్షంగా శేఖర ఆత్మని చూశాను. నమ్మకుండా ఎలా ఉంటాను
అంది పద్మజ. మూర్ఖత్వం అక్క. నువ్వెప్పుడూ దేశాన్ని గురించి బాధపడుతూ ఉంటావు. ఇలాంటి మూర్ఖులుండబట్టే దేశం ఇంత అధోగతిలో ఉంది అని మనసులోనే అనుకుంది హిమజ, పైకనే ధైర్యం లేక. శివయ్య మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు. దూరంగా లాన్లో గిరి చేతిలో పేపర్ పట్టుకుని కూర్చొని దీర్ఘాలోచనలో ఉన్నాడు. అతని ముఖం బాగా వాడిపోయి ఉంది. హలో బావగారు, ఏమిటి అంత దిగులుగా ఉన్నారు అని అడిగింది అప్పుడే వచ్చిన హిమజ. ఏం లేదు హిమజ అంటూ మళ్ళీ పేపర్లో తలదూర్చేశాడు గిరి. పేపర్లో వార్తని పదే పదే చూస్తున్నాడు అతను. ఏం జరిగింది? నాతో చెప్పకూడదా? అక్కయ్యతో కానీ పోట్లాడారా ఏమిటి? ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ కబుర్లు చెప్పేవారు అలా ముంగిలా కూర్చుంటే బాగుండదు అంది హిమజ మళ్ళీ. గిరి మాట్లాడలేదు, పేపర్లోంచి తలెత్తలేదు. హిమజకి ఆశ్చర్యం వేసింది. ఏమిటి అంత సీరియస్ వార్త అని వెనగ్గా వంగి పేపర్లోకి చూస్తూ అంది. నైజీరియాలో అయితే మీ మీద కుట్ర జరిగినంత బాధపడుతున్నారే అందామె పేపర్లో వార్త చూసి. దాని ప్రభావం నా వ్యాపారం మీద పడింది కాబట్టి. కొత్త ప్రభుత్వం ఫండ్స్ అన్నీ ఫ్రీజ్ చేసింది. నా పెట్టుబడి ఎక్కువగా అక్కడే ఉంది. ఎప్పటికి రిలీజ్ అవుతుందో దిగులుగా అన్నాడు గిరి. ఓ ఐఎమ్ సారీ, నాకు ఇదంతా తెలీదు. అక్కయ్యకి తెలుసా అడిగింది హిమజ. ఇంకా లేదు అన్నాడు గిరి. అమ్మా ఫోన్ వచ్చింది, సాగర్ బాబు అంటూ వచ్చి చెప్పాడు రామయ్య. హిమజ లోపలికి వెళ్ళిపోయింది. బాబు టీ తీసుకోండి అంటూ కప్పు అందించాడు రామయ్య. మీరు మధ్యాహ్నం కూడా ఏం భోజనం చేయలేదు, ఏమైనా తీసుకుంటారా బాబు అని అడిగాడు. వద్దు రామయ్య, నాకు ఆకలిగా లేదు అన్నాడు గిరి. రామయ్య శివయ్య దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తోటపని చేస్తున్నారు. శివయ్య అని ఉన్నట్టుండి దగ్గరగా వినిపించేసరికి శివయ్య ఉలిక్కిపడి చూశాడు. ఎదురుగా గిరి. అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ముఖం భయంకరంగా ఉంది. ఏంటి బాబు పిలిచారు అన్నాడు శివయ్య. శివయ్య, నేను శేఖరాన్ని. నిన్ను చూస్తుంటే అమ్మ గురించే ఆలోచన వస్తోంది. అమ్మకి నువ్వెంతో సహాయం చేస్తుండేవాడివి, ఇప్పుడు ఒంటరిదైపోయింది బాధగా అన్నాడు గిరి. ఏమిటి బాబు, అచ్చం శేఖరం బాబులా మాట్లాడుతున్నారు ఆశ్చర్యంగా అన్నాడు శివయ్య. నేను శేఖరాన్నే శివయ్య, శేఖరం ఆత్మని. నీకు తెలుసుగా పద్మజంటే నాకెంత అభిమానమో. ఆమె కోసమే ఇలా తిరుగుతున్నాను. నువ్వెన్నోసార్లు అమ్మ దగ్గర నా దగ్గర అంటుండేవాడివి పద్మజను పెళ్లి గురించి అడగమని. ధైర్యం చేయలేకపోయాను. ఇప్పుడు ఆమె సాన్నిహిత్యం కోసం తపిస్తూ ఇలా తిరుగుతున్నాను అన్నాడు గిరి. బాబోయ్ దెయ్యం దెయ్యం అంటూ పెద్దగా అరుస్తూ లోపలికి పరిగెత్తాడు శివయ్య. ఫోన్లో మాట్లాడుతున్న హిమజ ఫోన్ పక్కన పడేసి పరిగెత్తుకొచ్చింది. శివయ్య వగరస్తున్నాడు. భయంతో శరీరం వణుకుతోంది. ఏమిటి శివయ్య, ఎందుకు అలా అరుస్తున్నావు గాబరాగా అడిగింది హిమజ. దెయ్యం అమ్మా, శేఖరం బాబు దెయ్యమై గిరిబాబును పట్టుకున్నాడు అన్నాడు శివయ్య. నీకేమైనా పిచ్చి పట్టిందా? శేఖరం బాబు దెయ్యమై రావడం ఏమిటి అంది హిమజ. నిజం చిన్నమ్మా, ఎప్పుడో శేఖరం బాబుతో నేను మాట్లాడిన మాటలన్నీ చెప్పారు. మాట గొంతు అంతా శేఖరం బాబులాగానే ఉంది. మీరు వినండి, తప్పకుండా నమ్ముతారు అన్నాడు శివయ్య. ఏది ఎక్కడున్నారు అంటూ హిమజ తోటలోకి వెళ్ళి చూసింది. గిరి కుర్చీలో కూర్చుని 2 చేతులతో ముఖాన్ని కప్పుకుని ఉన్నాడు. రామయ్య భయం భయంగా అతన్నే చూస్తున్నాడు. పద్మజ డాక్టర్ రామకృష్ణ క్లినిక్లో కూర్చుంది. 4 రోజుల్లో ఆమె చాలా డీలా పడిపోయింది. వార్ధక్యం ముంచుకొచ్చినట్లా తయారైంది. గిరిని అన్ని రకాలుగానే పరీక్షించాను. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ అనారోగ్యమూ కనిపించడం లేదు.
టెన్షన్ వల్ల అప్పుడప్పుడు తలనొప్పి వస్తోంది అంతే. అసలు ఇన్నిసార్లు పరీక్షించడమే అనవసరం. జరుగుతున్నదేమిటో మనకీ తెలుసు. కానీ మీ తృప్తి కోసం చేస్తున్నాను అంతే అన్నాడాయన. శివయ్య తనకు తెలిసిన భూతవైద్యుడు ఒకడున్నాడని తీసుకొస్తానని గొడవ పెడుతున్నాడు. పెళ్ళైన కొద్ది నెలలైనా కాకుండానే అతనికి నచ్చని పనులు చేసి నువ్వు గొడవపడ్డం మంచిది కాదు అన్నాడాయనే మళ్ళీ. ఏం చేయాలో తోచడం లేదు. ఈ మధ్య తరచూ ఇలా జరుగుతోంది. ఆ సమయంలో తను చెప్పినవన్నీ జరుగుతున్నాయి కూడా అంది పద్మజ బాధగా. అతని ప్రవర్తన ఎలాగుంది? ఐ మీన్ శేఖరం ఆత్మది అని అడిగాడాయన. విపరీతంగా ఏమీ ప్రవర్తించడం లేదు. మునుపు నాతో ఎలా మాట్లాడేవాడో అలాగే మాట్లాడుతున్నాడు. అనవసరమైన చనువు తీసుకోడు. మీద చెయ్యైనా వేయడు. శాంతంగా నేను సమాధానం చెప్తుంటే మాత్రం త్వరగా అదృశ్యమవుతాడు అంది పద్మజ. సాధారణంగా బలవంతపు చావు చచ్చిన వాళ్ళు, కోరికలు తీరని వాళ్ళు ఇలా అవుతుంటారని వింటాం. శేఖరం విషయంలో ఇవి రెండూ జరిగాయి. నువ్వు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండు. అన్నట్టు శేఖరం ఆఫీస్ విషయాలు కూడా సీరియస్గా తీసుకునేవాడా అని అడిగారాయన. చాలా సీరియస్గా తీసుకునేవాడు. చాలా సిన్సియర్ వర్కర్ కూడా అంది పద్మజ. అయితే అతన్ని ఆఫీస్ విషయాల్లో ఎక్కువ ఎంగేజ్ చేస్తూ ఉండు. కొన్నాళ్ళ తర్వాత ఏమైనా మార్పు ఉంటుందేమో చూద్దాం అన్నారాయన. ఏమిటో ఇప్పటికే చాలామందికి తెలిసిపోయింది. నౌకర్లు ఇంట్లో ఉండడానికే భయపడుతున్నారు అంది పద్మజ. అంత ధైర్యవంతురాలివి నువ్వే అలా అంటే ఎలా? బీ బ్రేవ్ అంటూ భుజం తట్టాడాయన. ఆయన దగ్గర నుంచి బయలుదేరి కారు డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తోంది పద్మజ. ఈ విషయం గురించి తను బాధపడుతూ ఉంటే బిజినెస్ గురించి బెంగపడుతున్నాడు గిరి. చాలా అప్సెట్ అవుతున్నాడు. తన దగ్గరున్న డబ్బు ఇస్తాను అంటే తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే మనిషి అంత ఉదాసీనంగా ఉంటే చూడలేకపోతోంది. ప్రకాశ్రావు గారితో చెప్పించినా ప్రయోజనం లేకపోయింది. ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది. పంజాబ్ సరిహద్దుల్లో పోలీస్ ఆఫీసర్ల హత్య పెద్ద దుమారాన్నే లేపింది. కారణం హత్యకు ఉపయోగించిన ఆయుధాలు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళిన ఆఫీసర్ 2-3 రోజుల్లో వస్తాడని తెలిసింది. రాత్రి ఈ విషయం గురించి శేఖరం ఆత్మ ప్రస్తావించింది. మళ్ళీ వస్తే డిస్కస్ చేయాలి అనుకుంది పద్మజ. మళ్ళీ శేఖరం ఆత్మ రావాలని అతనితో సంభాషించాలని కోరుకుంటుందేమిటి తన మనసు? శేఖరం బ్రతికి ఉండగా అంతర్లీనంగా ఉన్న ప్రేమ ఇప్పుడు బయటపడుతోందా? తనకు తానే ఒక అర్థం కాని సమస్యగా మారుతోందా? అర్థం కాలేదు పద్మజకి.